హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు దోశ బ్యాటర్ ఎలా చేయాలి అనేది వీడియోలో చెప్పబోతున్నాను. చాలా టేస్టీగా క్రిస్పీగా దోశలు రావాలంటే ఈ విధంగా బ్యాటర్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. ముందుగా ఒక కప్పు మినపప్పు తీసుకుంటున్నాను. ఒక కప్పు మినపప్పుకి ఆల్మోస్ట్ 2 కప్స్ ఆఫ్ మనం రైస్ అయితే వేసుకోవాలి. సో నేను ఇక్కడ కోట బియ్యం అయితే యూజ్ చేసుకుంటున్నాను. సో మనం కావాలి అనుకుంటే బ్రౌన్ రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు, నార్మల్ రైస్ సోనా మైసూరి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఒక 2-3 సార్లు చక్కగా కడుక్కున్న తర్వాత కొంచెం మెంతులు అండ్ కొంచెం శనగపప్పు వేసుకొని వీడియోలో చూపించే విధంగా వాటర్ వేసుకొని ఆల్మోస్ట్ మనం 4 to 5 అవర్స్ నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ వెట్ గ్రైండర్ అయితే నా దగ్గర లేదు, మిక్సీ జార్లోనే పట్టుకుంటున్నాను. చాలామంది దగ్గర వెట్ గ్రైండర్ ఉంటుంది, చాలామంది దగ్గర వెట్ గ్రైండర్ ఉండదు కూడా కదా. సో మిక్సీ జార్లో పట్టుకున్న టేస్ట్ ఏమాత్రం పోదు. అండ్ వెట్ గ్రైండర్లో ఎలా అయితే క్రిస్పీ దోశలు వస్తాయో ఆ విధంగానే వస్తాయి. సో చక్కగా మనం నానబెట్టుకున్న వాటిని ఈ విధంగా బ్యాటర్ అయితే చేసుకోవాలి. సో చూసారా, స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉండాలి. ఇంకా అంతే, బ్యాటర్ ఈజ్ రెడీ. సో ఈ బ్యాటర్ని మనం ఒకవేళ పుల్లగా దోశలు కావాలి అనుకుంటే చక్కగా క్యాప్ పెట్టేసి నైట్ అంతా ఫ్రెగ్మెంటేషన్కి వదిలేస్తే సరిపోతుంది. లేదు అనుకుంటే మనం బ్యాటర్ చేసిన వెంటనే క్యాప్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులు నిల్వ ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా కమెంట్స్ కావాలి అనుకుంటే కమెంట్స్ రూపంలో తెలియజేయండి. సో నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ కమెంట్ ఇట్. థ్యాంక్ యూ.